మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ప్రమోద్ సంక్షేమ మాట్లాడుతుందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అత్యంత నమ్మకస్తులైనటువంటి రజక సోదర సోదరి మనందరికీ కూడా ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా దాదాపుగా మోర్ దాన్ 80% ఎప్పుడు ఇప్పటికీ కూడా ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్నిసార్లు ఎలక్షన్స్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఆయన మీకు ఇచ్చిన గౌరవం, మీరు వారికి ఇచ్చినటువంటి కృతజ్ఞత అభినందనీయం. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా రెండు భాగాలుగా మనం మాట్లాడుకుంటే మీ సమస్యలు జనరల్ గా మీరు చేసుకునే వర్క్ కి నాకు అనిపించినవి కావాల్సింది ఒక మంచి వాషింగ్ మెషిన్, రెండోది మంచి డ్రై క్లీనింగ్ ఐరన్ చేయగలిగేటువంటి మెషిన్. అవి రెండు పెట్టుకునేటువంటి ప్లేస్, థర్డ్ షాప్. నేను యుఎస్ లో బట్టలు పంపించినప్పుడు చాలా క్లీన్ గా వస్తాయి, చిన్న మడత కూడా ఉండదు, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ లో కానీ ఎక్కడెక్కడ చూసినా కూడా ఆ మిషనరీ లేదు. మీరు చెప్పింది 100% కరెక్ట్. నాకే అనిపించేది అక్కడ మిషనరీ వాళ్ళతో టైఅప్ అయ్యి నేనే డ్రై క్లీనింగ్ షాపులు పెడతామా అనిపించేది. ఇక్కడ ఇది వాస్తవం. అంటే ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఒక పని మీద ఒక వ్యక్తికి అంటే ఆ నీట్గా, నాకు చక్కగా నీట్గా ఐరన్ చేసిన బట్టలు వేసుకోవడం అంటే నాకు ఇష్టం. చేసినప్పుడు ఇక్కడ అంత క్వాలిటీ లేనప్పుడు ఇది ఏంట్రా ఎందుకు లేదని అనిపిస్తూ ఉంటుంది. బట్ మీరు చెప్పింది కావాలంటే మీరు ఎవరైనా మీ అసోసియేషన్ తరఫున కానీ మంచి వాళ్ళు, దాని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కనుక ఎవరైనా నాతోటి వస్తే నేను అమెరికా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి మనం ఒకసారి అక్కడ ఉన్న డిఫరెంట్ మిషనరీస్ అన్ని చూసి దాన్ని ఏ విధంగా దీన్ని తీసుకురావాలనేది ఒక ఆలోచన చేద్దాం. దీనికి ఫండ్స్ అనేవి కూడా ఒకసారి ఆలోచించి, మరి బాబు గారు పెట్టినటువంటి బడ్జెట్ లో అది ఎంత అవుతుంది ఏంటి, అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా విపరీతమైనటువంటి అప్పులమయమైపోయింది. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తాకట్టు పెట్టారో అసలు ఎట్లా ఉందో ఎవరికి తెలియదు. రేపు గవర్నమెంట్ వస్తే కానీ తెలియదు. ఆ సిచ్యువేషన్ బట్టి మొదటి 6 నెలలు 1 year కాకపోయినా సెకండ్ ఇయర్ లో అయినా సరే తప్పనిసరిగా వీటన్నిటి గురించి ఆలోచించి ఫాలో అప్ చేద్దాం అంతవరకు డెఫినెట్ గా. సో ఇది ఒక ఆస్పెక్ట్. మీకు జనరల్ గా మీ వృత్తిపరంగా అది ఎంతమందికి చేయగలం ఏంటనేది సెకండరీ అయితే, ముందు ఒక బెంచ్ మార్క్ చేయటం, కొన్ని క్వాలిటీ డ్రై క్లీనింగ్ సెంటర్స్ పెట్టించే విధంగా చేద్దాం. అదొకటి. అది పోయిన తర్వాత నెక్స్ట్ అసలు జనరల్ గా ఇప్పుడు బీసీలు అంటేనే తెలుగుదేశం, బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు. నేను ఈ మధ్య ఎప్పుడు లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ మాట్లాడుతూ ఉన్నా కూడా మనం ఎక్కువ బీసీలని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో నమ్మకంగా వెన్నుముక్కలాగా ఉన్నారు. పదవుల్లో కానీ ఎందులో అయినా మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారనుకోండి, ఆయన పేరుకి ఇస్తారు ఏముంది, 5 డిప్యూటీ సీఎం లో ఏదో పెట్టారు, చాలా వేరే అయ్యి ఇచ్చారు. ఉపయోగం ఏంటి? వెళ్తే అసలు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఉండదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనే మీరు అడగండి, సపోజ్ అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిశారు అని. అది పరిస్థితి. అక్కడికి ఆయన అంటే నేను చూడలేదు కానీ చూసిన వ్యక్తులు, నాకు తెలిసిన వ్యక్తులు, దగ్గరగా ఉండే వ్యక్తులు చెప్పేది ఏంటంటే అసలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎవరికి కుర్చీ ఉండదంట, ఎవరికి కుర్చీ వేయాలో వేయకూడదో కనుసైగతో తెలుస్తారంట. అంటే ఆత్మాభిమానం లేనటువంటి, ఆత్మగౌరవం లేనటువంటి పోస్టులు ఎన్నుంటే మాత్రం ఉపయోగం ఏముంది? అది ఆయన మైండ్ సెట్ అనేది. అది నేను అనేదంటే అసలు తెలుగుదేశం పార్టీలో నాయకుల పేర్లు చెప్పమంటే మనం 5-6 పేర్లు టకటకా చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎర్రంనాయుడు గారు, బాలయోగి గారు, దేవేంద్ర గౌడ్ గారు, కళా వెంకట్రావు గారు, లేదా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు, ఇట్లా మనం పేర్లు చెబుతాం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అంటే మనం ఏ పేర్లు చెప్తాం? మీరు చెప్పండి. టక్కని ఒక 5 నాకు గుర్తొచ్చేదే జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు. వీళ్ళు తప్పించి నాకు వేరే వాళ్ళు ఒక మంచి బీసీ నాయకుల్ని తయారు చేసినటువంటి పరిస్థితి నాకు ఎక్కడ ఇప్పటివరకు అయితే లేదు. సరే ఆయన 5 సంవత్సరాల పార్టీయో 10 సంవత్సరాల పార్టీ అనుకున్నా కూడా మనసుంటే మార్గం ఉంటుంది. 5 సంవత్సరాల్లో కూడా ఎంతైనా చేయొచ్చు. బట్ అటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కనపడలేదు నాకు. కాబట్టి అదొకటి మీరు ఆలోచించాలి. సరే, ఇవి ఆత్మాభిమానానికి సంబంధించింది, ఆత్మగౌరవానికి సంబంధించింది, రాజకీయ ప్రస్థానంలో మనం వెళ్ళవలసింది. ఇవన్నీ తీసేస్తే అసలు నిజమైన జీవన విధానం అంటే ఎవరైనా సరే ఎక్కువ మంది పేదవారే ఉంటారు. ఈ నిజమైన జీవన విధానానికి
ఆయన ఏ విధంగా మనకు మంచి చేస్తా ఉన్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఒకటి ఉద్యోగాలు అంటే ఒక పని చేసుకునే వాళ్ళు, ఒక వృత్తిలో ఉండేవాళ్ళు అదే వృత్తి చేసుకోవాలని ఎక్కడ సమాజంలో లేదు కదా. అందులో ఉంటే చాలని ఆదాయంతో వీళ్ళు పేదరికం నుంచి ఎట్లా బయటపడతారు? ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే నేనే ఉదాహరణ. కష్టపడి చదువుకుంటే నేను కూడా మరి ఒకప్పుడు హోటల్లో వర్క్ చేసిన వ్యక్తిని. అంటే చాలా మంది తెలియకపోవచ్చు, ఆ హోటల్లో ఒక్కొక్కసారి వర్క్ చేసే వాళ్ళు రాకపోతే ప్లేట్లు కూడా తీసాం మేము. అంటే ఎంత ఎందుకు చెప్తున్నా అంటే, కానీ నేను అదే అనుకుని ఇళ్ళకాలం ఉంటే జీవితం అంతా, కానీ చదువుకున్నాను కాబట్టి ఈరోజు నేను వెళ్ళగలిగాను కాబట్టి ఇలా మీ అందరి ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నా. అది రేపు మీ ఇళ్లలో కానీ ఇంకొక ఇళ్లలో కానీ జరిగేటువంటి పరిస్థితి. ఆ విధంగా మనం చైతన్యవంతులు చేసి పిల్లల్ని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక 30,000, 40,000, 50,000 రూపాయలు వచ్చే ఉద్యోగం కల్పించినప్పుడు మాత్రమే వాళ్ళు పేదరికం నుంచి బయటపడతారు. ఇలాంటి వ్యవస్థ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో పనిచేశారు. ఆయన ఎక్కడన్నా పోయి ఒక ఇండస్ట్రీ వ్యక్తిని కానీ ఒక ఇన్వెస్టర్ని కానీ ఎవరన్నా వచ్చి మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీరు పెట్టుబడులు పెడితే మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు నేను ఇస్తానని ఎక్కడన్నా చెప్పారా? నేను మొన్న రాజధాని విషయంలో అక్కడ మాట్లాడుతూ ఉంటే 3 యూనివర్సిటీలు ఉన్నాయి మనకి, విట్టు, అమృత్, ఇంకోటి ఎస్ఆర్ఎం. ఈ 3 ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు నా దగ్గరికి వచ్చారు కలవటానికి. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అడిగితే ఒక్కళ్ళు కూడా పెట్టలేదు, ఒక్క యూనివర్సిటీ కూడా. ఈయన 5-10 సార్లు వాళ్ళని వెళ్ళి కలిసి చెప్పే విధానం అంటే ఈరోజు అక్కడ ఏమీ లేదండి, అయినా కూడా మీరు ఇక్కడ పెట్టండి, మీరు ఇప్పుడు చూసుకోవద్దు, 10-15 సంవత్సరాల తర్వాత ఇది ఒక మహానగరంగా తయారవబోతోంది అమరావతి. ఆ రోజు మీకు దీనికి వచ్చే వాల్యూ, మీకు వచ్చే ఒక లెగసీ, ఒక పేరు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నన్ను నమ్మి ఇక్కడ పెట్టండి, మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని నేను ఎకరాలు ల్యాండ్ ఇస్తా, మిమ్మల్ని ఎవరు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయరు. నేను అడిగేది 3 మంచి బిల్డింగులు కట్టండి, మంచి ల్యాబ్స్ పెట్టండి, మంచి ఫ్యాకల్టీ పెట్టండి. ఈ 3 నాకు చేస్తే నేను మీకు ఏది కావాలన్నా అది చేస్తా. ఇదే విధానం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎవరన్నా అలా పెట్టే పరిస్థితి ఉందా? ఫస్ట్ అసలు వీళ్ళు వెళ్ళగానే నాకేంటి చెప్పు, తర్వాత నీ సంగతి అంటారు. దీనికి ఉదాహరణ మాకు డాక్టర్ శేషయ్య గారు ఉన్నారు ఇక్కడ గుంటూరులో. ఆయన చాలా తక్కువ ఫీజు తీసుకొని చేసేవాళ్ళు. 2 రూపాయలతో మొదలుపెట్టి ఏదో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం 100 రూపాయలు ఆయన ఫీజు. ఆయన దగ్గరికి వచ్చి ఫైర్ నామ్స్ అని చెప్పి ఆయన ఎంతో 20 లక్షలు 30 లక్షలు లంచం అడిగారంట. మరి ఈయన ఏం చేయాలి? ఎక్కడి నుంచి తెచ్చేయాలి డబ్బులు? చెప్పాడంట అతను, సార్ మీరేం సార్ 100 రూపాయల ఫీజు ఏంటి, 300-400 పెట్టుకోండి సార్ అందరు డాక్టర్ లాగా, మీరు తినండి మాకు ఇవ్వండి సార్, అంతేగాని మీరు తినడం నాకు తినలేనంటే ఎట్లా అంటే ఆయన తప్పని పరిస్థితుల్లో లంచం ఇచ్చి 100 రూపాయల ఫీజు 200 చేశాడు ఆయన. ఇందులో నష్టపోయింది ఎవరు? పేదవాడు. ఇది పబ్లిక్ గా నేను చెప్పొచ్చా అంటే చెప్పండి, మీరు నాకేం ఇబ్బంది లేదన్నారు. అంటే ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజున నాయకుల అవినీతి జరిగినప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇబ్బంది పడే వ్యక్తులు పేద వ్యక్తులు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఈ రోజు అంతమొందించడం కోసం ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, నేను కానీ, లేకపోతే రాజా గారు కానీ, నారాయణ మనోహర్ గారు, వీళ్ళందరం ఎందుకు ఇంత కలిసి చిన్న చిన్న ఇష్యూస్, పార్టీల భావజ్వాలాలు కొద్దిగా వేరైనా కూడా అందరం ఎందుకు కలిసి చేస్తున్నారు అంటే, ఇప్పుడు రాజా గారు ఆయనకి సీట్ రావాలంటే పాపం ఆయన 10 సంవత్సరాల నుంచి కష్టపడి కార్యకర్తలతో మమేకమైపోయి వాళ్ళ హృదయాల్లో ఉన్నారు. అయినా కూడా ఆయన త్యాగం చేసి ఈరోజు కలిసి పనిచేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అది. నేను అదే పరిస్థితి. మేమందరం ఎందుకు వచ్చామంటే ఈ అరాచకం పొరపాటున ఇది జరిగితే, ఇది మళ్ళీ జరగరాని జరిగితే రేపు జరగబోయే ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఒకే ఒక ఉద్దేశంతో మేమందరం ఈరోజు వచ్చాం. మీరందరూ కూడా చాలా తెలివైన వారు, ఆలోచించండి. మీరు ఓట్లు వేయటమే కాదు 10 మంది చేత చెప్పండి, ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల మళ్ళీ మనకు కనపడకూడదు. కనీసం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు
ఎవరికి కనపడకపోతేనే ఏదైనా మేము వెళ్ళినా ఒక ఇండస్ట్రీ అయినా తీసుకురాగలం. ఎంతో కష్టతరమైన పని ఇండస్ట్రీస్ తీసుకురావడం. ఎందుకంటే ఈయన చేసిన డ్యామేజ్, ఈయన పెట్టిన భయం, అరాచకం దేశం అంతా తెలిసిపోయింది. ఇండస్ట్రీస్ వాళ్ళకి, ఇన్వెస్టర్లకి ఎందుకు మాకు ఈ దరిద్రం, ఎక్కడో హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, ఇంకా మహానగరాలు ఎన్నో ఉన్నాయి, అక్కడ పెట్టుకుంటాం, మేము వచ్చి ఇక్కడ మీతోటి ఇబ్బంది పడాల్సిన. కియా ఫ్యాక్టరీని తీసుకురావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ పెడితే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా సరే రోజు వాళ్ళ దగ్గర పోయి కూర్చొని డబ్బులు ఎన్ని రోజులని భరిస్తారు ఎవరైనా, ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా. ఇది పరిస్థితి. సరే వీళ్ళు ఏం చెప్తారంటే ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి మరి మార్కెట్లు వస్తాయంటారు. నేను ఎవరు ఖర్చు పెట్టమన్నారు, నేను ఎవరు రమ్మన్నారు రాజకీయాల్లోకి? నీ దగ్గర ఉంటే ఖర్చు పెట్టు, అంతేగాని నేను ఖర్చు పెట్టాను కదా అని చెప్పి నువ్వేదో 10-20 కోట్లు ఖర్చు పెట్టేసి 200 కోట్లు 300 కోట్లు దోచుకుంటా అంటే ప్రజల సొమ్ము ఎలా ఊరుకుంటాం? దాన్ని ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, పెమ్మసాని లాంటి వాళ్ళు, నాదెళ్ల మనోహర్ గారు లాంటి వాళ్ళు తప్పకుండా వస్తాం, వచ్చి ఇవన్నీ అడుగుతాం. ఏదేమైనప్పటికీ మీరందరూ మమ్మల్ని ఈరోజు ఇలా స్వాగతించినందుకు మనస్ఫూర్తి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.